హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మర్డర్ మిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక రాత్రి ఒక మామూలు ఇల్లు, కానీ ఆ రాత్రి తర్వాత ఆ ఇల్లు ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక అమ్మాయి కేవలం 14 సంవత్సరాల వయసు, తలుపు లోపలి నుండి తాళం వేసి ఉన్న గదిలో గొంతు కోయబడిన స్థితిలో పడి ఉంది. బయట పోలీసులు ఉన్నారు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ అసలు నిజం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అదే ఆరుషి తల్వార్ హేమరాజ్ జంట హత్యల కేసు. ఆరుషి తల్వార్ హత్య కేసు భారతీయ నేర చరిత్రలో ఒక సుదీర్ఘమైన, అత్యంత వివాదాస్పదమైన అధ్యాయం. ఈ భయంకరమైన సంఘటన 2008 మే 16న నోయిడాలోని సెక్టార్ 25లో గల జలవాయు విహార్ అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. ఆ రోజు ఉదయం ప్రముఖ డెంటిస్టులైన డాక్టర్ రాజేష్ తల్వార్ మరియు డాక్టర్ నుపూర్ తల్వార్లు తమ ఏకైక కుమార్తె ఆరుషిని తమ ఫ్లాట్ L32లోని బెడ్రూమ్లో విగతజీవిగా చూశారు. కేవలం 14 ఏళ్ల ఆరుషి గొంతు అతి దారుణంగా కోసి హత్య చేయబడింది. ఆమె మంచం మరియు దిండు రక్తం మరకలతో నిండి ఉన్నాయి. ఎలాంటి పెనుగులాట జరిగిన ఆనవాళ్లు లేవు. ఆమె ఒక్క కేక కూడా వేసినట్లుగా ఎవరికీ తెలియదు. తల్వార్ దంపతులు వెంటనే తమ పని మనిషి నేపాల్కు చెందిన హేమరాజ్ను వెతకగా అతను ఇంట్లో కనిపించలేదు. హేమరాజ్ కనిపించకపోవడంతో పోలీసులు మరియు మీడియా తక్షణమే అతనే ప్రధాన నిందితుడు అని, డబ్బు లేదా ఇతర కారణాల వల్ల ఆరుషిని చంపి పారిపోయాడని భావించారు. ఈ తొలి పరిశీలన మొత్తం కేసును తప్పుదోవ పట్టించింది. ఎందుకంటే దర్యాప్తు మొత్తం ఒకటే కోణంలో జరిగింది తప్ప ఇల్లు లోపల ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు సరిగ్గా ప్రయత్నించలేదు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించడంలో ఘోరంగా విఫలమయ్యారు. వారు ఆరుషి గదిని సీల్ చేయలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు మరియు పోలీసులు కూడా గదిలో నడిచారు. ఆ గదిని కడగడం, రక్తపు మరకలను శుభ్రం చేయడం మరియు బెడ్షీట్ను మార్చడం వంటి చర్యల వల్ల DNA మరియు వేలిముద్రల రూపంలో ఉండే ముఖ్యమైన భౌతిక సాక్ష్యాలు పూర్తిగా నాశనమయ్యాయి. హత్య జరిగిన మరుసటి రోజు మే 17న ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి సూచన మేరకు పోలీసులు చివరకు టెర్రస్ తలుపును పగలగొట్టి చూడగా అక్కడ హేమరాజ్ మృతదేహం కనబడింది. హేమరాజ్ గొంతు కూడా సేమ్ ఆరుషి గొంతులాగే కోసి ఉంది. హేమరాజ్ హంతకుడు కాదని, బాధితుడే అని తేలడంతో కేసు మొత్తం చీకటిలోకి వెళ్ళిపోయింది. ఇల్లు లోపలి నుంచి తాళం వేసి ఉంది. బయట వ్యక్తులు బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు కూడా లేవు. దీంతో అనుమానం సహజంగానే మిగిలిన 2 వ్యక్తులు ఆరుషి తల్లిదండ్రుల మీద పడింది. హేమరాజ్ శవం పక్కన మద్యం సీసాలు, గ్లాసులు దొరకడం మరో సందేహానికి దారితీసింది. సాక్ష్యాలు నాశనం అవ్వడం మరియు ప్రజల ఆగ్రహం వల్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించింది. CBI మొదటి బృందం దర్యాప్తు అధికారి అరుణ్ కుమార్ నాయకత్వంలో వేరే కోణంలో దర్యాప్తును మొదలుపెట్టారు. ఈ అనుమానితులకు CBI నార్కో అనాలిసిస్ నిర్వహించింది. ఆ పరీక్షలలో వారు నేరం అంగీకరించినట్లు అనిపించిన నార్కో టెస్ట్ ఫలితాలను కోర్టులో సాక్ష్యంగా అంగీకరించారు. వారికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు దొరకకపోవడంతో CBI మొదటి బృందం ఈ కేసును క్లోజర్ రిపోర్ట్గా పరిగణించి మూసివేయాలని ప్రయత్నించింది. అయితే ఆ తర్వాత వచ్చిన CBI రెండవ బృందం ఈ కేసును తిరిగి మొదలుపెట్టింది. ఈ బృందం మొదటి నివేదికను పక్కన పెట్టి తండ్రుల వైపు విచారణ మళ్లించింది. వారి సిద్ధాంతం ప్రధానంగా సర్కామ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడింది. CBI రెండవ బృందం ప్రకారం రాత్రివేళ బయట నుంచి ఎవరూ రానందున హత్య ఇంట్లో వాళ్ళే చేసి ఉంటారని వాళ్ళు భావించారు. ఇంత దారుణం జరిగిన తల్లిదండ్రులు వినకపోవడం అబద్ధమని, వారు ఏదో దాస్తున్నారని CBI వాదించింది. CBI సిద్ధాంతం ప్రకారం రాజేష్ తల్వార్ ఆరుషిని మరియు హేమరాజ్ను చూడకూడని స్థితిలో చూసి కోపంతో గోల్ఫ్ స్టిక్తో కొట్టి ఆ తర్వాత పదునైన కత్తితో గొంతు కోశారు. ఆ తర్వాత నుపూర్ తల్వార్ సహాయంతో హేమరాజ్ శవాన్ని టెర్రస్ పైకి తరలించి సాక్ష్యాలను మాయం చేశారని ఆరోపించారు. ఈ కథనానికి బలం చేకూర్చేందుకు CBI హత్యకి ఉపయోగించిన ఆయుధం దొరకకపోయినా రాజేష్ తల్వార్ ఒక డెంటిస్ట్ కాబట్టి ఆయనకు పదునైన స్కాల్పెల్ వంటివి అందుబాటులో ఉంటాయని ఊహించింది. హత్య జరిగిన తర్వాత ఆయుధాన్ని డ్రైనేజ్లో పడేసి ఉంటారని భావించింది. సాక్ష్యాలు లేవని తేల్చిన మొదటి నివేదికను తల్వార్ దంపతులు తిరస్కరించారు. రెండవ నివేదిక కేవలం అనుమానం మరియు ఊహల ఆధారంగా వారిని దోషులుగా నిర్ధారించింది. ఇది న్యాయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను స్పష్టంగా చూపిస్తుంది.
2013లో గజియాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు సిబిఐ యొక్క పరిస్థితుల ఆధారిత వాదనలను అంగీకరించింది. ముఖ్యంగా ఇంటి తలుపులు లోపలి నుంచే లాక్ చేయబడి ఉండటం మరియు ఆరుషి హేమరాజ్ల గొంతులు ఒకే విధంగా కోయబడి ఉండడం వంటి అంశాలను బలంగా పరిగణించింది. న్యాయమూర్తి తమ తీర్పులో తల్వార్ దంపతులు నేరానికి సంబంధించిన కీలక అంశాలను దాచిపెట్టడానికి ప్రయత్నించారు అని పేర్కొంటూ వారికి జీవిత ఖైదు విధించారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శిక్ష పడిన తర్వాత తల్వార్ దంపతులు తమకు అన్యాయం జరిగిందని, సిబిఐ కేవలం సాక్ష్యాల గొలుసులో ఉన్న లొసుగులను పూడ్చడానికి తమను బలి చేసిందని ఆరోపిస్తూ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. 2017లో అలహాబాద్ హైకోర్టు సుదీర్ఘంగా కేసు ఫైల్ను పరిశీలించి సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు సిబిఐ యొక్క అనుమానాలను, ఊహలను పాయింట్ బై పాయింట్ తిరస్కరించారు. హైకోర్టు తన తుది తీర్పులో బలమైన అనుమానం ఎప్పటికీ సాక్ష్యం స్థానాన్ని భర్తీ చేయలేదు. తల్లిదండ్రులే హత్య చేశారని నిస్సందేహంగా నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలు ఏవీ లేవని పేర్కొంది. తీర్పుతో తల్వార్ దంపతులు నిర్దోషులుగా విడుదలయ్యారు. అయితే న్యాయం గెలిచిందా లేదా అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే తల్వార్లను విడుదల చేసినప్పటికీ ఆరుషి మరియు హేమరాజులను చంపిన అసలు హంతకుడు ఎవరో ఇప్పటికీ దొరకలేదు. ఈ కేసు భారతదేశంలో దర్యాప్తు మరియు న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపిన అతిపెద్ద మిస్టరీగా చరిత్రలో మిగిలిపోయింది. ఆరుషి హేమరాజ్ వెళ్ళిపోయారు. నిజం మాత్రం ఇప్పటికీ చీకట్లోనే ఉంది. ఒకరోజు అది వెలుగులోకి రావాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.